టీవీ మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలితో ముందుకు సాగుతున్నారు. బిడ్డగా పుట్టి తోబుట్టువుగా ప్రేమను పంచి అమ్మగా బాధ్యతలు చేపట్టి సమాజంలో తనదైన పాత్రలో వివక్షలను అసమానతలను ఎదుర్కొంటూ విజయ పదంలో సాగుతున్న మహిళా మనులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఓ మహిళ మన నేటి మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో న్యాయవాదిగా పేద ప్రజలకు న్యాయాన్ని అందిస్తూ వాళ్ళు ఆపదలో ఉంటే వారికి చేయూతనిస్తూ మహిళల్లో ప్రోత్సాహాన్ని నింపుతూ పట్టుదలతో ముందుకు సాగాలని భరోసానిస్తున్నటువంటి హైకోర్టు ప్రముఖ న్యాయవాది కలగ పార్వతి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడానండి, అందరికీ ప్రేక్షకులకు అందరికీ కూడాను TR9 టీవీ వారు నాకు ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీను. నమస్తే. ఓకే, మామూలుగా సమాజంలో బయటకు వచ్చి బ్రతుకు తెరువు కోసం ఎంతో మంది మహిళలు బయటకు వస్తున్నారు. సో ఉద్యోగాలు చేసే దగ్గర కొన్ని వివక్షలను ఎదుర్కొంటున్నారు, కొన్ని లైంగిక వేధింపులను సైతం ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఎలా సేఫ్ జోన్లో ఎలా ఉండాలి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఇప్పుడు ఎవరైతే ఆడవాళ్ళు ప్రతి రంగాల్లోనూ బయటకు వచ్చారండి, బయటకు వచ్చి ప్రతి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మళ్ళీనేమో మన ఆఫీసెస్ మన IT వర్గంలో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ పాత్ర చాలా ఉంది. మీరు అన్నట్టుగా కూడాను లైంగిక వేధింపులు చాలా ఉన్నాయి. ఎంతో కొంతమంది అయితే బయటికి తీసుకురావడానికి కొంచెం భయపడుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు లైంగిక వేధింపులు అన్నది ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఒక మాట, ఒకళ్ళు ముందుకెళ్తే ఎదుటి మనిషి కూడా ముందుకు వస్తే ప్రొవకేషన్ అన్నది ఉంటుంది. ఎప్పుడైతే మొదలెట్టాడో వాడి చెంప మీద కొడితే అక్కడే ఆగిపోతుంది. అది ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంటుందని నేను అనుకోను. ధైర్యం అన్నది ఉంటుందని నేను అంటే మాట్లాడడం, స్నేహంగా మాట్లాడడము చేయడము. ఈ రోజుల్లో ఇప్పుడు అన్ని వైపుల్లో కూడాను ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంది. ఏంటంటే అది ఎవరి ఇండివిడ్యువాలిటీ సేఫ్టీ ఎలా తీసుకోవాలో వాళ్ళ ఆలోచన రీతిలో వాళ్ళు తీసుకోవాలి. ఇంకొకటి అంటే ఇలా తీసుకోవాలంటే సిచ్యువేషన్ ఎలా వస్తే అట్లాగా. ఇప్పుడు మనకి ఎన్నో వస్తున్నాయి, షీ టీంలో, ఉమెన్స్ వింగ్లో, వాటిట్లో ఇట్లాగా ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ యూ ప్లీజ్ కాంటాక్ట్ అని చెప్పి ఎన్నో వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇట్లాంటివి ఎంతవరకు మనం రీచ్ అవ్వగలము అన్నది ఒక డౌట్. తనకి తాను రక్షించుకోగలను అన్న ఒక స్కోప్ అన్నది ఏమిటి అంటే, అమ్మాయి ఇప్పుడు ఏంటంటే పెప్పర్ పెట్టుకుంటారు దగ్గర, సమ్ స్ప్రే ఒకటి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా అట్లాంటివి ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు ప్రొటెక్షన్ గురించి పెట్టుకుంటారు. సో ఒక్కొక్కళ్ళకి ఆ టైంలో తన దగ్గర ఉన్నదని కూడా గుర్తురాదు, మర్చిపోతారు దానివల్ల. ఎందుకంటే చాలా ఇష్యూస్ బయటపడ్డాయండి. ఈవెన్ టీచర్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు లైంగిక వేధింపులు, హరాస్మెంట్ అనుకోండి, ఏమనుకోండి, ట్రాన్స్ఫర్స్ అనుకోండి, చాలా వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ వాళ్ళ సిచ్యువేషన్. ఏంటంటే ఇట్లా ఉన్నా కూడాను ఆడది ఎదురీది ముందుకు వెళ్తుంది. అందులో మనం హ్యాట్సప్ చెప్పాలి. ఆడది ఇన్ని ఉన్నా కూడాను ఎదురీది ముందుకు వెళుతోంది. కొన్నిట్లో ఏంటంటే కొన్ని బయటికి వస్తున్నాయి, కంప్లైంట్స్ ద్వారా ప్రొసీడింగ్స్, ఇంటర్నల్ ప్రొసీడింగ్స్, అఫీషియల్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. సో దే విల్ టేక్ స్టెప్స్ యాజ్ వాళ్ళ బైలాస్ ఎట్లా ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందువల్ల అయితే ఏముంటుంది, అరెస్ట్ చేస్తారు. ఒక స్కూల్ టీచర్ని అలాగే జెంట్స్ అనుకుంటా అతను, ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత చిన్న పిల్ల పైన చేసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హీ గాట్ ఎ బెయిల్. కానీ ఒకటి ఏమిటి అంటే, మగవాళ్ళల్లో కళ్ళు అన్నది అందరికీ ఇచ్చాడండి దేవుడు. మంచి చూడమని, చెడు చూడమని, రెండు కళ్ళు
మనం చూస్తున్నప్పుడు అది మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నామంటే అటు తిప్పేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మెయిన్ ఏంటంటే మగవాళ్ళల్లో మనం మనం కాదు అని మనం అనలేము. ఇదివరకు కాలేజీలో చదువుతున్నప్పుడు డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళినప్పుడు అబ్బా ఎంత బాగా అందంగా తయారై వచ్చింది వీళ్ళ అమ్మాయి, తప్పకుండా కమెంట్స్ పాస్ చేస్తారు అబ్బాయిలు కాలేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇలాంటి కమెంట్స్ ఆపలేము, ఇలాంటి కమెంట్స్ ఆపలేము. అంతే, అక్కడి నుంచి మనం వచ్చేయాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే దీనికి దారి ఏంటి, దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు అంటే దట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మనం బయటకు వచ్చి మన జీవనాధారం మనం ఎలా వెతుక్కున్నామో మన శరీరాన్ని మనం అలాగే కాపాడుకోవాలి. మనం ఎంత ధైర్యంగా మనం బయటకు వచ్చామో అంత ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. కొన్ని పరిస్థితుల వల్ల లొంగిపోతూ ఉంటారు, తర్వాత మేము మోసపోయామని ఏడుస్తూ ఉంటారు మహిళలు. సో దానికి ఏంటంటారు? మేము కావాలని చేయలేదు, కాకపోతే పరిస్థితుల వల్ల అట్లా అయిపోయింది, ఇప్పుడు మేము మోసపోయాం, అట్లా బ్లాక్మెయిలింగ్ కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. కొంతమంది వాళ్ళ అవసరాలకు వాళ్ళే అది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కూడా ఏంటంటే కుటుంబం గడవడానికి అటువంటి పరిస్థితికి లొంగిపోయి చేసిన ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అది ఇంకా అది ఏంటంటే అది మనం వీ కెనాట్, దాన్ని మనం ఆపలేము. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళు విత్ కన్సెంట్. అది మనం ఏదో బలవంతంగా వాళ్ళు ఏదో చేశారు చెందారు అని మనం అనట్లేదు కదా. అది వాళ్ళు విత్ కన్సెంట్తో వాళ్ళు చేశారు కాబట్టి అది మనం కాదు అని మనం అనలేం. సో దాంట్లో మోసపోతున్నారుగా, మొదళ్ళు నమ్ముతున్నారు, తర్వాత డబ్బుల కోసం ఆస్తి కోసం మోసపోతున్నారు. అదే తర్వాత దే ఆర్ కమింగ్ టు నో. ఇప్పుడు నేను నా సర్వస్వాన్ని నేను అర్పించేసిన తర్వాత ఇట్లా జరిగిపోయింది. సో ఐ వాంట్ టు టేక్ సమ్ ఇనిషియేషన్ అగెన్స్ట్ హిమ్ అని అంటున్నారు. సో అయిపోయిన తర్వాత బాధపడే కంటే ముందే మనం జాగ్రత్త, ఏదో నీకు వచ్చిన ఒక ఎంతో కొంత అనుకోండి, డబ్బు 10,000 15 ఎంతో కొంత, ఆ 10,000 15,000 మన జీవితం వెళ్ళిపోదు కదా. ఇది కాకపోతే వేరేది ఉందిగా, వేరే ఉద్యోగం కూడా చూసుకోవచ్చు కదా. సో ఇలా మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదేంటంటే ఆ మోసపోకుండా ముందే ఒక చర్యగా, ఒక ఆలోచన రీతిగా మనం వ్యవహరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు మహిళలకు ఎప్పుడైనా అవగాహన కల్పించారు అంటే స్కూళ్ళల్లో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇలా ఉండాలని చెప్పి, లేదంటే మహిళలు అందరిని ఒక దగ్గర జమ చేసి మీ పరిస్థితులు ఇలా ఉంటే ఇలా మెదులుకోవాలని అవగాహన కల్పించామండి. ఇక్కడ మేము వివేకానంద స్కూల్, ఉత్తమ్ నగర్ స్కూల్లో చేసాము పిల్లలకి. తర్వాత జ్యోతి స్కూల్కి వెళ్ళాను. ఇంకొకటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాను నేను. ఉమెన్స్ డే సందర్భంగానే వెళ్ళాను అక్కడికి కూడా. అక్కడ అరౌండ్ 600 మంది స్టూడెంట్స్కి నేను అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఐ హ్యావ్ గివెన్ అవేర్నెస్ అంటే ఏముంటుందండి, ఇవాళ రేపు జాగ్రత్తగా ఉండు, తల్లి తండ్రి ఫస్ట్ వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏంటో నువ్వు చదువుకో, నీకు కావాల్సినవి నీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, నీ పనుల్లో చదువుకొని పైకి రా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంతో పైకి వస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ అంటే ఏంటంటేనండి, ఫస్ట్ అసలు కౌన్సిలింగ్ చేయాల్సింది పేరెంట్స్కి, తల్లిదండ్రులకి. పిల్లలు పక్కకు పెట్టండి, పిల్లలు సరే, ఫస్ట్ అవేర్నెస్ ప్రతి స్కూల్లో కూడాను పేరెంట్స్ మీటింగ్ పెడతారు. యూ కీప్ పేరెంట్స్ కౌన్సిలింగ్ పెట్టండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు, పిల్లాడికి మార్క్స్ తక్కువ వస్తాయి, ఏముంది డబ్బు కవరప్ చేసేస్తుంది కదా ప్రతిదీ. ఏముంటుంది, ఆ రిపోర్ట్లో సంతకం పెడతారు, పంపించేస్తారు. ఆ పిల్లవాడు ఇదే అదును చూసుకొని అతని డెవలప్మెంట్ ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి మొక్కలోనే అది తుంచేయకపోతే పైకి ఎదిగే కొద్దీ అది మానైపోతుంది.
కాబట్టి మనం ఏది చేసినా సరే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు, వాళ్ళకు ఒక అవగాహన వస్తున్నప్పుడు, వాళ్ళకు ఒక మంచి ఆలోచన రీతిని మనమే కల్పించాలి వాళ్ళకి. నేను నేను ఇక్కడే కాక చాలామంది కూడా నా దగ్గరికి వస్తారండి కౌన్సిలింగ్కి. కాలేజ్ పిల్లలు వస్తే నాకున్న ఒక పారామీటర్స్లో ఒక 1 అవర్ అట్లాగా ఇంటికి వస్తారు. నేను వాళ్ళకి ఆ టైంలో టైం కేటాయించి కేటాయించి నేను వాళ్ళకి చెప్తాను. ఎంతో మంది ఎగ్జామ్కి వెళ్తూ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు పిల్లలు. మీకులాగా మంచిగా ఒక న్యాయవాది అయిపోయి ప్రజలకు సేవ చేస్తూ ఐఎమ్ ఇంటూ లయన్స్ క్లబ్లో కూడా ఉన్నాను నేను. సో అలా ఆర్ఫనేజెస్ ఎలా టైం ఎలా సెట్ చేసుకుంటారు మేడం? ఇంటి బాధ్యతలు, అటు కోర్టుకు వెళ్ళాలి, ఇటు అవగాహన సదస్సులకు వెళ్ళాలి, పిల్లల్లో మోటివేషన్ చేయాలి, ఇవన్నిటికి ఎలా మీరు ఒక డేని? అంటే కోర్ట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కోర్ట్ అండి నాది. ఓకే, ఏదైనా మిగతావన్నీ తర్వాతే. ఫస్ట్ కోర్ట్ షెడ్యూల్ చూసుకొని ఆ రోజు షెడ్యూల్ చూసుకొని తొందరగా ఇవాళ తొందరగా అయింది కాబట్టి వచ్చాను ఇక్కడికి. లేకపోతే యూజువల్గా మావి ప్రోగ్రామ్స్ సాటర్డే సండే ఉంటుంటాయి. ఓకే, వర్కింగ్ డేస్లో నా గురించి సాయంత్రం పెడుతూ ఉంటారు. సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. నేను ఐఎమ్ ఇంటూ డివోషనల్ ఆల్సో. డివోషనల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వాటికి వెళ్తూ ఉంటాను. నాకు భక్తి అంటే ఎక్కువ ఇష్టం అండి. భక్తి, చాలా పూజలు అవి చేస్తూ ఉంటాను. తర్వాత మంచిగా పాడుతూ ఉంటాను, పాటలు పాడతాను. మా కోసం ఒక పాట ఏమన్నా పాడతారా? ఇప్పుడు జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. నీదరినున్నా తొలగు భయాలు, నీదరినున్నా కలుగు జయాలు, నిరతము మాకు నిడగ నిలచి జయము నీయవే అమ్మా, జయము నీయవే అమ్మా భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. అటు న్యాయవాదిగా, ఇటు గృహిణిగా, అటు అమ్మగా, అటు చెల్లిగా అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ నిజంగా మహిళలకు ఎంతగానో స్ఫూర్తిగా నిలిచిన మీరు మీ యొక్క కుటుంబం గురించి చెప్పలేదండి అసలు. నాకు 2 అక్క చెల్లెలండి, నేను థర్డ్. మా బ్రదర్, మా పెద్దక్కయ్య హౌస్ వైఫ్, రెండవ అక్కయ్య ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ మేనేజర్ బెంగళూరులో ఉంటారు. మా బావగారు కల్నల్, మా తమ్ముడు మేనేజింగ్ డైరెక్టర్ సాఫ్ట్వేర్లో. నేను ఎలాగ తెలుసు. మా అమ్మగారు యాక్చువల్గా ఏంటి, మా నాన్నగారు రైల్వేస్లో రిటైర్ అయ్యారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట. ఇప్పుడు మా అమ్మగారు ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బాలానగర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇది వరకు మనకి మేము రైల్వేలలో ఉండేవాళ్ళం.
వాళ్ళకి ఏంటంటే ఇది వరకు ఇప్పుడంటే ట్రైన్స్ ఎలక్ట్రిక్గా నడుస్తున్నాయి, అవును. ఇది వరకు బొగ్గులతో నడిచి వాళ్ళకి డ్రెస్సెస్ కుట్టేవాళ్ళు అనమాట. రైల్వే తరఫున ఆనరేరియంగా ప్రతి కాలనీ, రైల్వే ఒకటి, చిలకలగూడ, సీతాఫల్ మండి, లాలాగూడ, ఒక ఒక 5-6 సెంటర్స్ ఉన్నాయి. సో మా అమ్మగారు సెక్రటరీ దానికి, మాకు పక్కనే ఉండదు, మా ఇంటి పక్కనే హ్యాండిక్రాఫ్ట్ సెంటర్. అయితే ఏంటంటే దానికి వాళ్ళకి కాకీను బ్లూ పీసెస్ కట్టి వచ్చేసాయి. వీళ్ళు ఏంటంటే కాలనీలో ఒక ఇంచుమించుగా 50-60 మంది లేడీస్ని అమ్మ జాయిన్ చేసేది సెంటర్లో. సో జాయిన్ చేసి షర్ట్ ప్యాంట్ అనమాట వాళ్ళకి డ్రెస్ కుట్టిస్తే ఇంత అని చెప్పి వాళ్ళు ఆనరేరియంగా మంత్లీ ఇంత అని చెప్పి శాలరీ వస్తుండేది. అట్లా చేశారు అమ్మ. మేము క్రెచ్ పెట్టేవాళ్ళం. నేను యాక్చువల్గా 15 మంది పిల్లల్ని ఇంట్లో ఉండి క్రెచ్ చూసేదాన్ని. నేను వెన్ ఐ వాజ్ ఫ్రమ్ ఇంటర్ నుంచి ఇంచుమించు లా చేసేంత వరకు, లా వరకు 94 వరకు ఉన్నాం మేము అక్కడ. అంతవరకు మేము క్రెచ్ పెట్టామన్నమాట. పిల్లలు రైల్వేలో పనిచేసే వాళ్ళ పిల్లలందరూ మా ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంచుమించుగా 15-20 మంది, 2 పని వాళ్ళు ఉండేవాళ్ళు చూసేవాళ్ళు. ఇంకా మా అమ్మగారు ఏంటంటే ఆవిడ ఈ పికిల్స్, స్క్వాషెస్, జామ్, విమ్, సర్ఫ్ ఇవన్నీ ఆవిడ, పికిల్స్ అంటే మామూలుగా ఎలాగో చేస్తారు ఆవిడ, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఆవిడ అన్నీ చేసేవారు. అన్ని నేర్చుకొని అమ్మేవారు. చాక్ పీసెస్, చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయాలని తన ద్వారా నేను నేర్చుకున్నాను. అలాగా చాక్ పీసెస్ ఏంటంటే ఇది వరకు, ఇప్పుడంటే అంత నోటీస్ బోర్డు వచ్చేసి పెన్తో రాస్తున్నారు, కానీ ఇది వరకు అంతా చాక్ పీసెసే. సో అది కూడా ట్రైనింగ్ తీసుకొని మోల్డ్స్ ఢిల్లీ నుంచి తెప్పించుకొని మేము ఇంట్లో చాక్ పీసెస్ చేసేవాళ్ళం. చాక్ పీసెస్, క్రిస్మస్ వస్తే క్యాండిల్స్. సో మరి అది మార్కెటింగ్ ఎలా? మార్కెటింగ్ మేము చేసేవాళ్ళం. నేను చేసేదాన్ని. నేను ఇంటికే వచ్చేవాళ్ళు చాలా, అమ్మ దగ్గర నుండి అలాగా నాకు అబ్బింది అనమాట. ఏంటంటే అమ్మ రోలింగ్ చేసేవారు, ఇంకోటి శారీస్ రోలింగ్. మా అమ్మ చేతిలో చాలా, నౌ షీ ఈజ్ 82, చాలా నైపుణ్యం ఉంది ఆవిడ చేతిలో. ఉన్న కళలన్నీ తన దగ్గర, ఉన్న కళలన్నీ. మేము మా ముగ్గురం సిస్టర్స్ అందరం కూడా, మా రెండోక్కయ్య కర్ణాటిక్ వోకల్ తను, మా పెద్దక్కయ్య కూడా పాడతారు. సో మాదంతా ఏంటంటే ఒక స్మాల్ ఇండస్ట్రీ అనుకోండి, ఇంచుమించుగా అక్కడ రైల్వేలో ఉన్నంత మట్టుకు. మేము వన్స్ నా మ్యారేజ్ అయిపోయి ఇటు మల్కాజ్గిరి వచ్చిన తర్వాత కొంచెం తగ్గించేశారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నా అలాంటి కుటీర పరిశ్రమలు పెట్టి మహిళలకు ఏమైనా చేయుతనిచ్చే ఆలోచన ఉందా? ఏమి లేదండి, ఎందుకంటే ప్రొఫెషనే సరిపోతుంది. నాకేంటంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చారు, నాకు ఈ సహాయం కావాలి అంటే ఉత్త చేతులతో అయితే నేను పంపించాను. అది నా ఒక ఏంటంటే మైండ్ సెట్ అనుకోండి, నా తత్వం అనుకోండి. ఏదో సహాయం అయితే తప్పకుండా చేస్తాను. ఏంటి కుటీర పరిశ్రమ అంటే ఇప్పుడున్న దీంట్లో మటుకు కష్టం. అదేంటంటే అట్లీస్ట్ ఒక 2 ఉండాలి, 2-3 ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడాను చిన్నవి అనుకుంటూ బయటకు వస్తున్నారు, రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఫాల్స్ కుట్టడము, పికిల్స్ చేయడము, పొళ్ళు చేసి అమ్మడము, ఎగ్జిబిషన్స్ పెట్టడము, ఇలా ఏంటంటే ఏదో ఒకటి బొటీక్స్ పెట్టడము, బ్యూటీ పార్లర్స్ అని ఏంటంటే చాలా చాలా అవగాహన మహిళలలో పెరిగింది. ఇంట్లో ఉండి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేయడం, నేను కూడా ఒక 10 రూపాయలు సంపాదిస్తే అది ఇంటికే కదా అన్న ఒక ఆలోచనలతో మహిళలు వస్తున్నారు. కాబట్టి ఆ ఆలోచనలని మగవాళ్ళు గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. కానీ అది అరుదుగా తీసుకొని మగవాళ్ళు పని చేయడం మానేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఏమిటంటే అది కూడా అధిగమించేసి పైకి వెళ్ళిపోతుంది ఆడది. అది కూడా పక్కకు పెట్టేసి, ఎందుకంటే అది అంతే, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మారరు. మనం చేసుకొని నేను సాధించాలి చేసుకుంటాను అని ఒక ఆడది ఆ నరంలో అది జీర్ణించుకుపోయిందనమాట. నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా ముందుకు వెళ్తాను. కొంతమంది ఏంటి, వాళ్ళని కూర్చునొక్కమని వాళ్ళు నరుకుంటున్నారు. ఏదైనా నేను అదే చెప్తున్నాను కదా ఇందాక,
ఒక ప్లెయిన్ పేపరు ఇస్తే నీ జీవితాన్ని నువ్వే రాసుకోవాలి. లైఫ్ ఈజ్ ఎ మాస్టర్ పీస్. కాబట్టి ఆ ప్లెయిన్ పేపర్ నువ్వు సరిగ్గా వినియోగించుకుంటావా లేకపోతే పాడు చేసుకుంటావా అది నీ చేతుల్లోనే. కారణం ఎవరు కాదు, మనమే. అంతే. మన లైఫ్ ని ఎలా టర్న్ చేసుకోవాలంటే అది మన చేతుల్లోనే, మన చేతుల్లోనే. ఇప్పుడు ఇంతమంది ప్రవచనాలు ఇస్తున్నారు, యోగా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి. ఎంతో మనం మెడికల్ ఎయిల్మెంట్స్తో ఎంతో బాధపడుతున్నాం ఈ మధ్యన. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక సమస్య, మోకాళ్ళ నొప్పులు అనుకోండి, ఎసిడిటీ అనుకోండి, డయాబెటీస్ మెయిన్ ఎక్కువ మందిలో. పుట్టిన ప్రతి ఒక్క పిల్ల కానీ పిల్లాడికి కానీ డయాబెటీస్ తోటి పుడుతున్నారు. సో ఎందువల్ల మనం తినే ఆహారం వల్ల, నడకలేక, శరీరానికి మనం ఎక్కువ దానికి అలసట ఇవ్వటం లేదు. ఎక్కువ ఇంటేక్ వెళ్తుంది కానీ దాన్ని మనం రెస్ట్ ఇవ్వటం లేదు, మనము దానికి శ్రమ ఇవ్వటం లేదు. ఇదివరకు వడ్లు దంచేవారు, బోళ్ళంత పని చేసేవారు, వంగి తుడిచేవాళ్ళు, బోళ్ళంత చేసేవారు. కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా అది అరిగించుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు చేస్తే ఒకరోజు చేస్తే వారం రోజులు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఆ పరిక్రమే లేదు. అసలు పరిక్రమ ఏదో ఇంట్లో రోల్ అన్నది ఉంచుకోవాలని ఉంచుకుంటున్నారే కానీ ఎవరు కూడా మిక్సీలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేనైనా అది ఎవరైనా అంతే, అది ఎవరికైనా అది వర్తిస్తుంది. సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. మనం బాగుంటే ఇల్లు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతిరోజు యోగా చేయండి, చక్కగా నడవండి, ఫుడ్ తగ్గించండి. అన్నీ తగ్గిస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. హ్యాపీగా ఉన్నామంటే వీఆర్ ఓన్లీ ది రీజన్. మనం హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే, మరి ఈనాటి మహిళా దినోత్సవం సందర్భంగా మీ నుండి మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? మనకి ఈసారి వచ్చిన స్లోగన్ ఏంటంటే ఇన్స్పైర్ ఇంక్లూజివ్. మహిళా దినోత్సవం ప్రతి ఏడాది ఒక స్లోగన్ ఉంటుంది. ఈసారి ఇన్స్పైర్ ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకుపోవడం, ఒకరు చేసిన ఒక మంచి పనిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం. ఇన్స్పిరేషన్ ఆ ఒక వర్డ్లోనే ఉంది. ఇన్స్పైర్ ఇంక్లూజివ్ అంటే ఒకరు చేసిన మంచిని తీసుకొని ఆ మంచిని మనం అందరూ పంచుకునేటట్టుగా కలుపుకోలుగా ఉండాలి అని చెప్పి ఒక స్లోగన్ అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ డే చాలా వాటిట్లో జరుగుతూ ఉంటాయి, ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ అన్నీ, కాదని అనట్లేదు. కానీ ఏంటంటే ఒకళ్ళకి అవగాహన ఉండటం లేదు. చేయాలని చేస్తున్నారు, కాదని నేను అంటం లేదు. కానీ నేను ఈ ఒక మాట నేను అన్ని చోట్ల చెప్తాను ఈ మాట. ఉమెన్స్ డే అన్నది మగవాళ్ళు చేయవలసిన ఒక సెలబ్రేషన్ ఇది. ఎందుకంటే మగవాడికి పొద్దున్న బ్రష్ దగ్గర నుంచి టిఫిన్ డబ్బా వరకు సర్దిచ్చి అలుపు లేకుండా ఆఫీస్కి పంపించి అన్నీ చేసి తను వెళ్ళి అన్నీ చేస్తుంటే సెలబ్రేషన్స్ చేయాల్సింది ఎవరు? మగవాళ్ళు చేసుకోవాలి. మనం గొప్ప అని మనం ఎందుకు చెప్పుకోవాలి? మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ హై స్టాండర్డ్. మనం ఆల్రెడీ పైన ఉన్నాం. మనకి ధీటు ఎవ్వరూ లేరు, స్త్రీకి ధీటు ఎవ్వరూ లేరు. కానీ ఏంటంటే అది మనం నిరూపించుకోవాలి అని కూడా నేను అంటం లేదు. ఏంటంటే మెన్ డామినేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క స్థానంలో కూడాను ఎంత చదువుకున్న ఆడదైనా ముందుకు రాలేకపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర దాన్ని అణిచివేస్తున్నారు. కానీ ఆడవాళ్ళకి ఉన్న ఆలోచన విధానము అది చాలా దూరానికి పనికొస్తుంది. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య ఉండి ఒక ఆలోచన ఉంటే దట్ విల్ బి అ డెవలప్మెంట్ థాట్ ఇన్ ఫ్యూచర్. అంటే నేను మగవాళ్ళు ఆలోచన సరిగ్గా తీసుకోవట్లేదని చెప్పి నేను అంటం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆడది చిట్టు వేస్తుంది, 5 లక్షలు చిట్టు వేస్తుంది అంటే ఏదో ఒక అవసరానికి పనికొస్తుంది అని వేస్తుంది. అలాగే సొసైటీకి కానీ మన ఇండియాకి కానీ పనికొచ్చే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఆడవాళ్ళు.
నిర్మలా సీతారామన్ గారు, చాలామంది ముర్ము గారు, మన తమిళసాయి గారు, చాలామంది ఆడవాళ్ళు మన పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి గళం విప్పి మాట్లాడుతున్నారు కాదన్నట్లు. కానీ ఇక్కడ కూడా మన ఈ లెవెల్లో మన హైదరాబాద్లో కూడాను అందరికీ ఆడవాళ్ళకి ఒక స్థానాన్ని ఇవ్వాలి, ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడాను చాలా ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవుతున్నాము. ఏమిటంటే మేము ఆడవాళ్ళు దూసుకొచ్చి ముందుకొచ్చి మీరు ఫోటోలు మమ్మల్ని తీయండి అని చెప్పి ఆడుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి మగవాళ్ళు మాకు మర్యాద ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నా. ఓకే. సో మరి ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు. అంతేకాదు నిజంగా సమాజంలో మార్పు ఎక్కడ జరిగితే బాగుంటుంది అంటే మార్పుకైనా మంచికైనా చెడుకైనా మహిళే ముఖ్యమంటున్నారు. మహిళకు అన్ని విధాలుగా శక్తి సహనం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మార్పు సాధించే బాధ్యతను కూడా మరి పార్వతి గారు మనపైనే అంటే మహిళలపైనే పెట్టారు. మహిళలు నిజంగా సంకల్పించుకొని ముందుకు సాగితే ఏదైనా సాధిస్తారు. కాబట్టి ఆచి తూచి అడుగు వేస్తూ అభ్యుదయం వైపు వెళ్దామని పిలుపునిస్తున్నారు. అలాగే పార్వతి గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మహిళామణులందరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.